దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వాక్యం నుంచి 13వ వాక్యం వరకు చదువుతాను. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవాళ్ళు తీసి జాగ్రత్తగా దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేద్దామండి. మత్తయి సువార్త 26:6 నుండి 13 వాక్యాల వరకు. యేసు బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరుబుడ్డి తీసుకుని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు? దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకి ఇయ్యవచ్చునే అని. యేసు ఆ సంగతి తెలుసుకొని, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేసెను. ఈమెను మీరేలా తొందర పెడుచున్నారు? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీన్ని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసించబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, గమనిద్దా, అక్కడ విశేషమైనటువంటి మాటని పరిశుద్ధాత్ముడు రాస్తూ ఉన్నాడు. ఒక స్త్రీ అంటున్నాడు, యేసుక్రీస్తు వారు బేతనియాలో సీమోను అనేటటువంటి కుష్ఠరోగి అయినటువంటి సీమోను అనేటటువంటి అతని ఇంటికి యేసయ్య భోజనానికి పిలవబడ్డాడు. కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఇంటికి యేసుక్రీస్తు వారు భోజనానికి పిలవబడితే, ప్రేమైనటువంటి వారిలో ఒక స్త్రీ, అక్కడ రాయబడింది, మిక్కిలి విలువగల అత్తరబుడ్డి తీసుకొచ్చి ఆయన భోజనానికి కూర్చున్నప్పుడు ఆ అత్తరబుడ్డిని విప్పి, ప్రేమైనటువంటి వారు లోపలికి రా, ఆ అత్తరబుడ్డిని విప్పి యేసుక్రీస్తు వారి తల మీద పోసినట్లుగా మనం గమనించగలుగుతున్నాం. వెంటనే అక్కడ ఉన్నటువంటి యేసు ప్రభు వారి శిష్యులు అంటున్నారు, ఏయ్, బుద్ధి ఉందా లేదా నీకు? అంత విలువ కలిగినటువంటి అత్తర్ని అనవసరంగా నేలపాలు చేశావు. జ్ఞానం లేదు నీకు? దానిని కనుక అమ్మి పేదలకిస్తే ఎంత బాగుండేది అని ఈమెని తొందర పెడుతున్నారు, ఈమెని బహుగా ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది పెడుతుంటే ఈమె మాత్రం మౌనముగా ఉంది. యేసుక్రీస్తు వారి సంగతి చూసి అంటున్నాడు, మౌనంగా ఉండండి. ఆమె చేసింది మంచి పనే చేసింది. ఎందుకు ఆమె తొందర పెడుతున్నారు? మీరు ఎందుకు ఆమెను ఇబ్బంది పెడుతున్నారు? ఎందుకు ఆమెని సమస్యల పాలు చేస్తున్నారు? ఎందుకు? గమనుండండి అని యేసుక్రీస్తు వారు వారిని వారించినట్లుగా మనం గమనించగలుగుతున్నాం. ప్రియమైనటువంటి వారలరా, ఆమె ఏం చేసింది తప్పు అంటే, మిక్కిలి విలువ కలిగిన అత్తరబుడ్డిని తీసుకొచ్చి యేసయ్య తల మీద పోసింది. అది వీళ్ళకి నచ్చట్లా. వీళ్ళు ఏమంటున్నారు, దాన్ని అమ్మి బీదలకి ఇస్తే బాగుండేది, పేదలకి ఇస్తే బాగు.
యేసు ప్రభువు అంటున్నారు, పేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు. మీరు సహాయం చేయాలనుకున్నప్పుడు సహాయం చేయండి, మీరు దానం చేయాలనుకుంటే దానం చేయండి, కానీ ఎల్లప్పుడూ నేను మీతో ఉండను. ఈమె నా భూస్థాపనను జ్ఞాపకార్థముగా ఈ సంగతులు చేసింది. ఎందుకు ఆమెను తొందర పెడుతున్నారు అని యేసుక్రీస్తు వారు తన శిష్యులను వారించినట్లుగా గమనించగలుగుతున్నాం. ఈరోజు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఆమె ఎవరు? ఒక స్త్రీ. ఆమె అడ్రస్ లేదు, ఆమె పేరు లేదు. ఇంకొక స్థలములో రాస్తున్నాడు మరియా అని. ఎవరి మరియా అంటే ప్రేమైనటువంటి వారలరా, వ్యభిచారములో పట్టబడినటువంటి స్త్రీ అని పలు సందర్భాల్లో మనం చూస్తున్నాం. ఈ స్త్రీ ఎందుకు ఈమె పేరు చెప్పట్లేదు? ఈ స్థలములో ఎందుకు ఈమె పేరు మెన్షన్ చేయలా? ఎందుకు ఈమె పేరు ఇక్కడ చేర్చలేదు అని మనం కనుక గమనిస్తే, ప్రియరా, ఈమె అనామకురాలు అని మనం అర్థం చేసుకోవాలి. ఈమెకు ఒక స్టాండ్ లేదు, ఓ ప్లాట్ఫామ్ లేదు, ఒక స్థితి లేదు, ఒక గతి లేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఈమె దీనురాలు, ఈమె పరిస్థితే దీనత్వం. నేనంటాను, ఆమెను గురించి బైబిల్ చూస్తుంటే ఆమె వ్యభిచారము చేయొచ్చు పట్టబడినటువంటిది. యేసుక్రీస్తు వారు వెళ్ళి అంటున్నాడు, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా అంటే, అయ్యా ఎవరు నన్ను శిక్షించలేదయ్యా, అయితే నేను కూడా నిన్ను శిక్షించనమ్మా, ఇక మీదట నీవు పాపం చేయకు అని ఆమె జీవితాన్ని క్రమబద్ధీకరించి ఆమె జీవితాన్ని పరిశుద్ధత వైపు నడిపించినటువంటి మహనీయుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో ఏ మనుష్యుడు చూసినా కానీ ఈ స్త్రీ వైపు ఎట్లాగ చూస్తున్నాడంటే అదో రకంగా చూస్తున్నాడు. నేనంటాను, ఒక వ్యక్తి ప్రవర్తన సరిగా లేకపోతే ఆ స్త్రీ వైపు చూసేవాళ్ళు ఎట్లాగ చూస్తారంటే అదో రకంగా చూస్తూనే ఉంటారు. అదో ఆలోచన, అదో చూపు, పనికిమాలిన చూపులు. ఈమెను చూస్తున్నటువంటి వారందరూ చెడు తలంపుతోనే చూస్తుంటే, యేసయ్య చూపులో ఏముందంటే పరిశుద్ధత ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, అమ్మా వాళ్ళందరూ నీకు శిక్ష విధించలేదా, అయితే నేను కూడా నీకు శిక్ష విధించను, ఇక మీదట నీవు పాపం చెయ్యకు. నిజమే, తన జీవితాన్ని వక్రమైన మార్గములో ఉన్న తన జీవితాన్ని యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే సక్రమముగా మార్చి, అందరూ తన వైపు ఓ రకంగా చూసేటటువంటి బ్రతుకోగలిగినటువంటి ఆమె జీవితంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆమె జీవితాన్ని మార్చి సమాజానికి ఓ ప్రయోజనకరమైనటువంటి వ్యక్తి అన్నట్లుగా ఆమె జీవితాన్ని మార్చితే, ఇప్పుడు ఆమెకి ఇంతకంటే మేలు చేయగలిగిన వాడు ఎవడు తన జీవితంలో కనిపించాలి. అందుకే తనకున్నదంతా అమ్మి మిక్కిలి విలువ కలిగినటువంటి అత్తరుబుడ్డి తీసుకొని వచ్చింది అని మనం చూస్తున్నాం. తనకున్నదంతా అమ్మి, తనకున్నదంతా ఇచ్చేసి, తను కలిగిన ధనమంతా ఇచ్చి మిక్కిలి విలువ కలిగినటువంటి అత్తరుబుడ్డి తీసుకొని వచ్చి యేసయ్య
భోజనానికి కూర్చుంటే ఆ అత్తరు తీసుకొచ్చి ఎక్కడ పోసిందంటే తల మీద పోసింది. తల మీద పోస్తే ఇప్పుడు ఆ ఇల్లంతా వాసన. దేవుడు తన జీవితాన్ని అనేకుల ఎదుట సువాసనగా మార్చాడే. ఈ సంగతి ఆమె మర్చిపోవాల. ఆమెని చూసిన ప్రతివాడు ఏదో చెడు మాట, పనికి మాలిన సంగతులు మాట్లాడేటటువంటి తన జీవితమును యేసయ్య మార్చివేశాడే. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే అత్తరుబుడి తీసుకొచ్చి యేసయ్య తల మీద పోస్తే ఇప్పుడు ఆ ఇల్లంతా సువాసన వెదజల్లుతుంది. ఒకసారి శిష్యులు వచ్చి చూచి విశేషముగా ఇస్కరియోతు యూదా వచ్చి చూసి ఆ బుడ్డిని ఎత్తి చూసి ఎంఆర్పి చూసి ఎంత ఉంది దీంట్లో, ఎంత ఖరీదు ఉంది ఇది, ఎంఆర్పి రేట్ ఎంత ఉంది ఇది, బాబోయ్ ఇంత ఖరీదు కలిగినటువంటి అత్తర బుడ్డిని తీసుకొచ్చి యేసయ్య తల మీద మోస్తావా అని వాడు వారిస్తూ ఉన్నాడు. వాడు దొంగ అంట. వాడెవరు? దొంగ. అందుకే ఈ డబ్బులు నా ఖాతాలోకి రాలేకపోయినాయి అని వాడు బాధపడుతూ ఉన్నాడు. పిల్లలు గమనిద్దాం. ఒక ఆమెమో తనకి మిక్కిలి విలువైన దానిని తీసుకొని వెళ్ళి యేసయ్య తల మీద పోస్తే వీడేమో తనకి రావాల్సినటువంటి వచ్చుబడి పోయిందే అని బాధపడుతున్నాడు. యేసయ్య అంటున్నాడు ఆమె చేసింది ఇట్ ఈస్ రైట్. వాట్ షీ హస్ డన్ ఇట్ ఇస్ రైట్. ఆమె చేసింది ఖచ్చితమైన పని, ఆమెను తొందర పెట్టబాకండి అని యేసయ్య వారించుతూ ఉన్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం. ఏది రైటు, ఏది కరెక్టు? తనకు కలిగినటువంటి విలువైన దానిని తీసుకొచ్చి యేసయ్యకి ఇచ్చుట రైట్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి ఒకడు వచ్చాడు. వాడు కూడా ఎవడంటే బాగా విస్తారమైన ఆస్తి కలిగిన వాళ్ళు. విస్తారమైన ఆస్తి కలిగిన వాడు వచ్చి అంటున్నాడు, యేసయ్యా నేను పరిపూర్ణుడగుటకు నేనేం చేయాలి చెప్పు. ఏమంటున్నాడండి? నేను పరిపూర్ణుడగుటకు నేనే మంచి కార్యము చేయాలి అంటున్నాడు. ఆ మాట చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 19వ వాక్యంలో మనం చూస్తూ ఉంటే 16వ వాక్యంలో, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయన అడుగగా, అందుకు ఆయన మంచి కార్యములను గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచి వాడొక్కడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలకు గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా, యేసున్నారు హత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవలను అనునవే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తి అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. వీడి దృష్టిలో మీ విలువైంది ఏమిటంటే తన ఆస్తి. వీడి దృష్టిలో విలువైంది ఏమిటి? ఆస్తి. యేసు ప్రభు అని అంటున్నాడు,
ఆ కిందనే ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించట కంటే సూది బెజ్జములో వంట తూరుట సులభము అని చెప్పాడు. బాగా విందాం ప్రేమైనటువంటి వారలారా. ధనవంతుడి యొక్క ఆలోచనలు అంటే ఏమిటంటే, 10 రూపాయలు సంపాదించేవాడు తర్వాత ఏమనుకుంటాడు, 20 సంపాల, 30, 40, 60, 70, 100, 200. ఆగిద్దా? ఆగదు. ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలా, ఇంకా సాధించాలి. నేను అంటాను, సంపాదించినవేవి మన చేతితో మనం 1 రూపాయినా పట్టుకొని వెళ్ళలేం. ఆ మధ్యకాలంలో ముక్తినూతలపాడులో ఒక ఆయన చనిపోతే భూస్థాపనకి వెళితే వాళ్ళు ఏం చేశారంటే, ఆ భూస్థాపనలో అన్ని చిల్లర మార్చుకొని వచ్చి ఈ బాక్సుని ఎత్తుకొని వెళతా ఉంటే విసురుతూ ఉన్నారు. ఎవరైనా ఒకళ్ళన్నా తీసుకుంటారో ఏరుకుంటారంటే ఎవరు రావట్లే, అసలుకి ఎవరు ఏరుకోవట్లే. ఎవరు డబ్బుల్ని రూపాయలు అసలు ఎవడు ఏరుకోవట్లే. మొన్న మధ్య అబ్బుగాడు నేను వెళ్తూ ఉన్నా, రోడ్లో 2 రూపాయలు కనపడింది. వాడు ఏం చేశాడు, 2 రూపాయలు అని కాలుతుందని వస్తున్నాడు. నిజమే, ఈ రోజుల్లో ఎవరండి డబ్బులు లెక్క చేస్తుంది? కానీ కొంతమందికి డబ్బులు అంటే మాత్రం అబ్బో ఎంత ఉబలాటమో. నా చేతుల్లో నుంచి ఒకసారి నా దగ్గర డబ్బులు లెక్క పెడతా ఉంటే నా చేతుల్లో నుంచి లెక్క పెట్టేటటువంటి పరిణామములో ఒక 500 రూపాయల నోటు కింద పడిపోతే నేను వంగి తీసుకోలేక ఏం చేశానంటే కాలుతో అట్ట తీసుకొని మళ్ళీ లెక్క పెడతాను. ఒక ఆమె ఎదురుగా మీలాగిన కూర్చుకున్న ఒక తల్లి వచ్చి నా దగ్గరికి వచ్చి 500 రూపాయలు మళ్ళా కిందేసి తీసుకొని కళ్ళకి దండం పెట్టుకొని అప్పుడు నాకు ఇచ్చింది. నేను చూసి మళ్ళా కిందేసి మళ్ళా కాలుతో తీసుకున్నా. అయ్యో నీ పేడద్రం అయ్యా నీది. మరి నేనంటాను, ఇదే 500 డిమానిటైజేషన్లో ఎక్కడేశారండి? ఇదే 1000 రూపాయలు ఎక్కడేశారు? పెంట కుప్పలలో వేశారు, కాల్చేశారు, లెటర్ షీట్లో వేసి లోపలికి నెట్టేశారు. అంత మాత్రమే కాదు, ప్రేమైనటువంటి వారు మున్సిపాలిటీ కుప్ప తొట్లలో వేశారు. ఇదే డబ్బుల్ని ఒకప్పుడు ఏం చేశారు, కళ్ళకద్దుకున్నారు. నేనంటాను, డబ్బుకున్న విలువ ఎప్పుడంటే చలామణిలో ఉన్నంత కాలమే. చలామణిలో లేకపోతే అది మనకి అక్కర లేదు. చాలామంది జీవితాలలో ఏది విలువైంది అంటే డబ్బు విలువైంది. వారి భక్తి విషయంలో ప్రేమైనటువంటి వారులారా డబ్బుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ ఆధ్యాత్మికతకు ఎంత మాత్రము కొందరు ప్రాధాన్యత ఇవ్వట్లే. ఆత్మీయతకు ప్రాధాన్యత లేదు. అందుకే వీడి జీవితంలో దేనికి ప్రాధాన్యత లేదంటే ఆత్మీయతకు ప్రాధాన్యత లేదు. వీడి దృష్టిలో డబ్బే మిక్కిలి విలువగలిగింది. అందుకే ప్రభు అంటున్నాడు, నీ వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకిచ్చి అప్పుడు వచ్చి నన్ను వెంబడించు. వీడికి మిక్కిలి విలువ కలిగింది ఏంటంటే డబ్బు, ధనము, ఆస్తి. వెంటనే వాడు మిక్కిలి, అక్కడ రాయబడేది, వాడు మిక్కిలి ఏం కలిగినాడట, ఆస్తి కలిగిన వాడు గనక వాడు ఇప్పుడు ఏం చేశాడు,
ఆ మాట అయితే 22వ వాక్యం 19:22, అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసన పడుచు వెళ్ళిపోయాను. మిగుల ఆస్తి గలవాడు. ఇందాక ఆమెను చూస్తున్నాం, మిగుల విలువ కలిగినది తీసుకొచ్చి యేసయ్య తల మీద ప్రోక్షిస్తోంది. వీడు మిగిలి ఆస్తిపరుడు కనుక యేసు ప్రభు చెప్పిన మాట వీడికి సహించల, ఈ మాట వీడికి ఇష్టం పట్ల, ఈ మాట వీడికి ప్రేమైనటువంటి వాళ్ళ ప్రియమైనది కాలేదు. అందుకే వాడు మిక్కిలి ఆస్తిపరుడు కనుక వాడంట వ్యసన పడుచు ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయాడంట. ఏంటి అయినా ఈ మాట అంటాడు అనుకుంటూ వెళ్ళాడు. నేనంటాను, నీవు జీవితంలో మిక్కిలి విలువ కలిగినది దేవుని సన్నిధిలోనికి నీవు తేగలిగితే నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మిక్కిలి విలువ కలిగింది ఏమిటి వీడి దృష్టిలో అంటే ఆస్తి. కొంతమంది చూడండి, ఆస్తుల కోసం తన్నుకొని తలకలు పోసుకొని చంపుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ దృష్టిలో ఈ ఆస్తి మిక్కిలి విలువ కలిగింది. నేనంటాను, యేసయ్య కంటే మిక్కిలి విలువ కలిగిన వాడు ఎవడు ఈ లోకంలో లేడో. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని నామములకు మిన్నయైనది యేసయ్యా నీ నామము. ప్రతివాని మోకాలు వంగదగినది యేసయ్యా నీ నామము. అన్ని నామములకు మిన్నయైనది యేసయ్యా నీ నామము. ప్రతివాని మోకాలు వంగదగినది యేసయ్యా నీ నామము. ప్రతివారు చేయాలి స్తుతి ఆరాధన నీకే యేసయ్యా, యేసయ్యా. ప్రతివారు చేయాలి స్తుతి ఆరాధన నీకే యేసయ్యా, యేసయ్యా. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయం వరకు, సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయం వరకు యేసయ్యా నీ నామము స్తుతించదగినది. యేసయ్యా నీ నామము స్తుతించదగినది, స్తుతించదగినది. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు. హల్లెలూయా. నిజముగా దేవుని బిడ్డలకి అన్నిటికంటే మిక్కిలి అయిన విలువ కలిగింది ఎవరంటే మన దృష్టిలో యేసయ్యా. చూద్దాం, ఎవరు మనకి విలువ కలిగిన వాడు? యేసయ్యా. ధనము కంటే విలువ కలిగిన వాడు యేసయ్యా. వెండి బంగారముల కంటే విలువ కలిగిన వాడు యేసయ్యా. మిగుల వస్త్రముల కంటే విలువ కలిగిన వాడు యేసయ్యా.
నిజమే. ఈమె ఏం చేసింది? మిక్కిలి విలువ కలిగినటువంటి దాన్ని తీసుకొచ్చి యేసయ్య తల మీద పోసింది. ఈ ధనవంతుడు వచ్చాడు, రావటం ధమ్మంగా వచ్చాడు. యేసు ప్రభువా, నిత్య జీవం పొందటానికి నేనే మంచి కార్యం చేయాలయ్యా అంటే యేసయ్య అంటున్నాడు, నీకున్న ఆస్తిని అంతటిని అమ్మి నీ వచ్చి నన్ను అమ్మి బీదలకిచ్చి నీ వచ్చి నన్ను అమ్మడు. సేవ చేయటానికి అన్నీ అమ్మాలా? ఈయనేంట్రా బాబు, అన్నీ అమ్మేసి అన్నీ తీసేసి అన్నీ విడిచిపెట్టి నన్ను వెంబడించమంటున్నాడు. ఏమిటి ఇది? కొంచెం కష్టమైన మాటే, ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి మాట. అన్నీ చేసుకొని అన్నీ చూసుకుంటా అన్నీ చేస్తా సేవ చేయటం అంటే మంచిది, కానీ ఇదేమిట్రా బాబు, అన్నీ వదిలేసిరా. నీవు ఏదైతే నీ దృష్టిలో మిక్కిలి విలువ కలిగిన ఆస్తి ఉన్నదో అది అమ్మి పేదలకు ఇచ్చిరమ్మంటున్నాడు. నిజమే. ఈరోజు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, నీ దృష్టికి మిక్కిలి విలువ కలిగింది ఏదైనా కానీ అది యేసయ్యకి అర్పితముగా మార్చబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనిషికి ఇంకా మిక్కిలి విలువ కలిగింది ఏమిటండి? ఆస్తి మిక్కిలి విలువ కలిగింది. వాడు మిక్కిలి ఆస్తిపరుడు కనుక వాడికి ఆ మాట నచ్చల. ఇంకా మిక్కిలి విలువ కలిగింది ఏమిటి? మనిషి ప్రాణం. చాలామంది అంటారు, ఊపిరుంటే ఉప్పు గల్ల అమ్ముకొని నిన్న బ్రతుకుదాంరా బాబు, రాపోదాం అంటారు. ఇంకొక మాట కూడా రాసి, బ్రతుకుంటే బలిశాఖైనా తిందాం కానీ రా వెళ్దాం అంటే. మనిషి జీవితంలో మిక్కిలి విలువ కలిగింది ఏమిటంటే మనిషి ప్రాణం. మనిషి ప్రాణం. ఒకరోజు ఓ సేవకుడు ఓ రాజు దగ్గరికి వెళ్ళి ఓ మాట చెబుతున్నాడు. రాజా, హిజ్కియా, నువ్వు మరణము కాబోతున్నావు, నీళ్ళు చక్కబెట్టుకో అని చెప్పాడు. ఈ మాట వినగానే ఎటు వెళ్ళాలండి? ఎక్కడికి వెళ్ళాలి? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళాలి కదా. ఎక్కడికి వెళ్ళాలి? స్పెషలిస్ట్ ఎక్కడున్నాడు అక్కడికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలా? తన బంధువులను పిలిచి తన సంగతి అంతా చెప్పుకోవాలా, కానీ ఇవేమీ చెప్పాలా. హిజ్కియా వెంటనే ఎటు తిరిగాడంటే గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తనకు మిక్కిలి విలువ కలిగిన ప్రాణము పోతూ ఉన్నప్పటికీ మిక్కిలి నా ప్రాణము కంటే విలువ కలిగిన వాడు నా యేసయ్య, నా ప్రాణమును కాపాడగలిగిన వాడు నా యేసయ్య, నా జీవము ఆయన మూటలో ఉన్నదే, నేను ఆయన వైపు తిరుగుతాను, ఆయన సన్నిధిలో ఉంటాను, ఆయన చేత నేను క్రమపరచబడతాను, ఆయన చిత్తానికి నన్ను నేను అప్పగించుకుంటానని వెంటనే దేవుని వైపు తిరిగాడు. ఎప్పుడైతే దేవుని వైపు తిరిగి, ఎందుకంటే గోడ తట్టు ఎందుకు తిరిగాడు అసలు? కేనికే గోడ తట్టు తిరిగేది దేనికి అసలుకి? గోడ తట్టు ఎందుకు తిరిగాడు తెలుసా? ఈ గోడ మీదే ప్రేమైనటువంటి వారులరా దేవుని వ్రేలు వచ్చి వ్రాసి వెళ్ళింది. గోడ అనగా దేవుని న్యాయ తీర్పు ఉన్న స్థలము అని మనము గమనించాలా ప్రేమైనటువంటి వారులరా. అయ్యా, నీవు నా జీవితంలో నీవు న్యాయము తీర్చు. నా ప్రాణము ఎంత మాత్రమో నేను ప్రేమించట్లేదు, కానీ నా ప్రాణము ఎంత మాత్రమో నేను ప్రేమైనదిగా ఎంచుకోవట్లేదు, కానీ నీవు నా జీవితంలో న్యాయ తీర్పు తీర్చు అంటున్నాడు.
సత్యముతో యథార్థతతో నీ ఎదుట నేను ఏ విధముగా నడుచుకున్నాను నీవు బాగా ఎరిగిన వాడవు గనుక ఇంకా నాకు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించంటున్నాడు. అంటే గోడ తట్టు, ఎందుకంటే గోడ మీద దేవుని న్యాయ విధి వ్రాయబడి ఉన్నదే, దేవుని తీర్పు ఉన్నదే, దేవుని సన్నిధి ఆ స్థలములో ఉన్నదే. రాబోయేటటువంటి దినాలలో ప్రేమైనటువంటి వారిలో జరగబోతున్నటువంటి భవిష్యత్ కాలపు తీర్పు గోడ మీద వ్రాయబడ్డది. అందుకే హిజ్కియా ఎటువైపు తిరిగాడంటే గోడతోటి తిరిగాడు. నిజమే, మన జీవితంలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఎటు తిరగాల? దేవుని న్యాయానికి, దేవుని చిత్తానికి, దేవుని న్యాయ తీర్పుకు మనల్ని మనం అప్పగించుకోవాలా. మన ప్రాణం విలువైందే, కానీ అంతకంటే శ్రేష్టమైనది ఏమిటంటే దేవుని న్యాయ తీర్పు. బైబిల్ చెబుతుంది ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరు? మన దేవుడు న్యాయాధిపతి అయిన దేవుడు. ఆయన ఎన్నడూ అన్యాయమో చేయడు, ఎక్కడ అన్యాయం చేయడం. ఒక యవనస్తుడు చనిపోయాడు, భూస్థాపనకి వెళ్ళాను. ఓ యవనస్తుడు చనిపోయాడు, 26, 27 సంవత్సరాలు చనిపోయాడు, ఇంకా పెళ్లి కాలే. MBA చదువుతున్నాడు, ఫైనల్ ఇయర్లో ఉన్నాడు, చివరి సంవత్సరంలో ఉన్నాడు, మంచి మార్కులతో పాస్ అయ్యాడు. MBA చదువుతుంటే ముందుగానే కొంతమంది వచ్చి నీవు వచ్చి మా కంపెనీలో జాయిన్ అవ్వని ఉద్యోగం ఇచ్చారు. ఈ అబ్బాయి చెప్పాడు ఇది అయిపోగానే వస్తాను సార్ అని. ఈలోపే ఏం జరిగిందంటే ఈ అబ్బాయి చనిపోయాడు. ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ నాయనమ్మ, పెద్ద తల్లి, ఇప్పుడు కాదు ఎప్పుడో 50-60 సంవత్సరాల క్రితం యేసు ప్రభుని నమ్ముకుంది, మంచి విశ్వాసి అని చెప్పుకుంటుంది. చివరికి ఆమంటుంది, దేవా ఏంటయ్యా ఈ పని చేసావు, నీకు న్యాయం లేదయ్యా అంటుంది. ఏంటంటే దేవునికి న్యాయం లేదా? ఆయన ఎవరు తెలుసా? న్యాయాధిపతి అయిన దేవుడు. ఆయన న్యాయము చేసేవాడే కానీ న్యాయము తప్పేవాడు కాదు. మన జీవితంలో ఏదైనా జరగకూడదు జరిగిందా, దేవునికి స్తోత్రం చెప్పటమే. ఆయన న్యాయవంతుడి, నా జీవితంలో న్యాయమే చేశాడని నువ్వు ఒప్పుకో. యోబు జీవితంలో అంత భయంకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళాడు, అయినా కానీ ఆ స్థితిలో కూడా యోబు ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకుని పోయినను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఆయన న్యాయ తీర్పుకు సమ్మతించి ఆయన న్యాయ తీర్పుకు శిరసావహించాడు. అందుకే నా దేవుడు యోబును చివరిలో 2 ఆశీర్వాదములతో నింపాడు. ఆమేన్. నీ జీవితంలో అన్యాయం జరిగిందా? భయపడొద్దు, అది అన్యాయంగానే కాదు, దేవుడు న్యాయమే చేస్తాడు. కానీ నువ్వు అనుకుంటున్నావు అన్యాయము అని. నీ విలువైన దానిని తీసుకొచ్చి, నీ ప్రాణమును తీసుకొచ్చి యేసయ్యకు అప్పగించు. నా దేవుడు నీ జీవితంలో అద్భుతము చేస్తాడు. నీ ప్రాణము, తన ప్రాణమును కాపాడు కొనగోరువాడు దానిని పోగొట్టుకొను. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దానిని కాపాడుకొను అని బైబిల్ చెబుతుంది. మన ప్రాణం కాపాడుకుంటే కాపాడేది కాదు. మనం ఏమైనా కాపాడుకుంటే కాపాడుదా? ఆగిపోతున్న గుండెని ఎట్టన చేసి, ఒక ఆయన అన్నాడు, మీకు గుండె నొప్పి వచ్చిందా? గుండె నొప్పి వస్తే వెంటనే ఏం చేయాలా? పెద్దగా దగ్గండి అని దగ్గండి. ఎప్పుడు దాకా? హాస్పిటల్ పోయి అంతవరకు దగ్గుతూనే ఉండండి అంటున్నాడు. అసలుకే గుండె నొప్పి, దగ్గు వస్తుంది అసలుకి? దగ్గు వస్తుందా? మాట్లాడటానికి గుండె నొప్పి పోల్చి ఎట్టుందంటే అంటది.
మాట్లాడటానికే ప్రాణం పోద్ది. ఈ డాక్టర్ అంటాడు దగ్గండి, పెద్దగా దగ్గండి, దగ్గండి. ఎప్పుడు దాకా? హాస్పిటల్కి పోయి అంతవరకు దగ్గండి. అప్పుడు అక్కడికి పోగానే మీకు చేయాల్సిన ట్రీట్మెంట్. నేను అంటాను, ఈ దగ్గు తగ్గితే మధ్యలోనే గుట్టుకు యేసు రక్తం చేయం. హల్లెలూయా. ప్రేమైనటువంటి వారలారా, మన ప్రాణము మనం కాపాడుకుంటే కాపాడేది కాదు, మన ప్రాణమును కాపాడు దేవుడు ఒకడు ఉన్నారు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆమె నీవు ఏదైతే నీవు విలువైనది అనుకుంటున్నావో ఆ విలువైన దానిని దేవునికి నీవు సమర్పించు. దేవునికి నీ విలువైనది అప్పగించు. అదే యేసయ్య అడుగుతున్నాడు. విలువైన దాన్ని తీసుకొచ్చి యేసయ్యకి సమర్పించింది ఆమె. యేసయ్య అంటున్నాడు, నీకు అతడు మిక్కిలి విలువ కలిగి ఆస్తి కలిగిన వాడు కనుక యేసయ్య అంటున్నాడు, నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చిన నీవు వచ్చిన వెంబడించండి. వాడు మిక్కిలి ఆస్తి కలిగిన వాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళాను. మనకి ఏదైతే ఏ టాలెంట్ నీకు విలువ కలిగినదిగా ఉంటుందో అది నీవు దేవునికి అప్పగించగలిగితే, దేవుని సన్నిధిలోనికి తేగలిగితే నా దేవుడు నిన్ను ఇంకా అత్యధికమైన దీవెనలతో నింపగలిగిన వాడు. ఆమెను చూచిన యేసయ్య అంటున్నాడు, ఆమెను తొందర పెట్టొద్దు, ఆమెను ఇబ్బంది పరచొద్దు. ఎక్కడైతే ఈ సువార్త ప్రకటించబడుతుందో ఈ సంగతులు అక్కడ జ్ఞాపకార్థముగా ప్రచురించబడుతాయి అంటున్నాడు. నేనంటాను, నీవు జ్ఞాపకార్థంగా భవిష్యత్తు తరాలకి నీవు నిలిచి ఉండాల. కొంతమంది చచ్చిపోతే చాలామంది అంటారు, ఫలానా ఆయన చచ్చిపోయాడా మంచిదిలే పానీలే, అట్లాంటి వాడు బతికెందుకు అంటాడు. ఫలానా చనిపోయిందా మంచిదిలే పానీలే, పాపం దుర్మార్గురాళ్ళు, ఎందుకులే అట్లాంటి వాడు బతికే సావటం మంచిది అని అంటారు. నేనంటాను, మన చావు కుక్క చావుగా ఉండకూడదు. మన చావు రాబోవు తరముల వారికి ఒక యోగ్యమైనదిగా మార్చబడునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రాబోవు తరముల వారికి ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రకటించబడుతుందంట. నీవు దేవుని కొరకు నీ విలువైన సమయాన్ని, నీ విలువైన ప్రాణాన్ని, నీ విలువైనటువంటి ధనమును, నీ విలువైనటువంటి ప్రేమైనటువంటి దేవుని పిల్లల టాలెంట్స్ను నీవు దేవునికి సమర్పిస్తే నా దేవుడు ఒక దినమున రాబోవు తరముల వారు నిన్ను జ్ఞాపకార్థముగా గుర్తుపెట్టుకుంటారు. జ్ఞాపకార్థముగా నిన్ను గుర్తుపెట్టుకోవాలంటే నీకు కలిగినది దేవునికి ఇవ్వు. ముందు నీకు కలిగినది నువ్వేదైతే విలువైంది అనుకుంటున్నావో తీసుకురా నా దేవుని యొద్దకి, నా ప్రభు దగ్గరికి తీసుకురా, ఆయనకి సమర్పయామి చేయి. నీవు రాబోవు తరముల వారికి జ్ఞాపకార్థమైన వ్యక్తిగా మార్చబడతావు. కుక్క చచ్చింది మనం చచ్చినట్టే కాదు. కుక్క చస్తే ఏం చేస్తారు? కాలుకి తాడిగట్టు లాక్కొని పోయి ఇసిరి పడేసి వస్తారు. కొంతమంది చస్తే కూడా అంతే, తీసుకెళ్ళి పడేసి వచ్చి ఇంకేం లేదు. ఇది పడేసి వచ్చా అంతే, ఇంకేం లేదు. తర్వాత ఇంకేం ఉండదు. ఏదో వాళ్ళు వీళ్ళు ఏదో అనుకుంటారని ఏదో ఏమంటారు, చిన్నదినం పెద్దదినం చేసి ముగిచ్చేసి నా బొడ్డుపాలు అంటారు. ఎందుకో కుక్క చచ్చింది, మనిషి చచ్చినా కానీ రాబోవు తరముల వారికి నీవు జ్ఞాపకార్థముగా ఉండాలి. రాబోవు తరముల వారికి నీవు జ్ఞాపకార్థంగా ఉండాలంటే నీ విలువైన దానిని దేవునికి నీవు సమర్పించిన వ్యక్తివిగా మార్చబడుదువుగాక.
ఆమె ఎంతమంది దైవజనులు అపోస్తలులు వారి విలువైనటువంటి జీవితాన్ని ప్రియులారా దేవునికి అప్పగించుకున్నారు. అందుకే ఈనాడు కూడా మనం అంటాం అపోస్తలుడైన పేతురు, అపోస్తలుడైన యోహాను, అపోస్తలుడైన ఆంద్రేయ, అపోస్తలుడైనటువంటి యాకోబు, అపోస్తలుడైనటువంటి ప్రియమైనటువంటి వారు పౌలు అని ఎందుకు మనం గుర్తుపెట్టుకుంటున్నామంటే వారికి కలిగిన విలువైన జీవితాన్ని దేవునికి సమర్పించారు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనకి విలువైనది ఏదో, మనం ప్రేమించేది ఏదో మనం దేవునికి సమర్పించగలిగిన అనుభవంలోనికి రాగలిగితే రాబో తరముల వారికి నీ ఒక సూచనగా, ముంగుర్తుగా, రాబో తరముల వారికి దారి చూపు స్తంభముగా నా దేవుడు నిన్ను నిలవబెట్టాలి అని ఆయన ఆశపడుతున్నాడు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఇంకా మనల్ని ఎవడు గుర్తుపెట్టుకోరా. మమ్మల్ని నడిపించినటువంటి నాయకుడు, మాకు ఆత్మీయ పాఠాలు నేర్పించినటువంటి దైవజనుడు యేసన్న గారు ప్రేమినటువంటి మరల ఎందుకు ఆయన స్మరిస్తున్నాం? నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే, ఈ విధంగా వాక్యం చెప్పగలుగుతున్నానంటే ఆయన నేర్పించినటువంటి ఆ నేర్పు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ఎట్లాగపోయినా నేను నేర్చుకున్నాను, ఆ మార్గంలోనే, ఆ స్థితిలోనే నేను నడిపించబడుతున్నా. అక్కడ ఉన్నప్పుడు ఒకటి, ఇక్కడ ఉన్న బయటకు వచ్చి ఇంకొకటి నేను చేయలే. ఏది నేర్చుకున్నానో ఆ నేర్చుకున్న వాటిని నేను ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విలువైన జీవితాన్ని ప్రభువు కొరకు మనం అప్పగించగలిగిన వారిమైతే నా దేవుడు నిశ్చయముగా రాబో తరముల వారికి మనల త్రోవ చూపు స్తంభములుగా నిలిపి ఆయన యోగ్యమైనటువంటి స్థితిని కలగ చేయగలిగాడు. నువ్వు విలువైందని దాచిపెట్టుకున్నావా? విలువైంది అని దాచిపెట్టుకుంది ఏమైపోయింది? విలువైందని దాచిపెట్టుకుంది ఏమైపోయింది? ఒక ఆయన ఆ కృష్ణా జిల్లాలో ఇటీవల కాలంలోనే బాగా కష్టపడి హోటల్లో వర్క్ ఏదో చేస్తాడంట, పని చేస్తాడంట. రోజుకు వచ్చిన లాభంలో కొంత తీసి దాచి పెడుతున్నాడంట. ఎందుకు? ఇల్లు కట్టుకుందామని. పాపం ఆయనకి ఒక ఆలోచన వచ్చింది, ఒక 5-6 లక్షలు అయ్యి ఉంటాయి, ఇప్పుడు తీసి ఇల్లు కట్టుకుందామని తీసి మొత్తం బయటికి తీస్తే ఏమైపోయినాయి అంటే చెదులు కొట్టిపోయింది, మొత్తం చెదగొట్టేసింది, మొక్కలు అయిపోయినాయి. అడ్రస్ లేకుండా ఆయన ఆ డబ్బులు ఎదురుగా నిలబడి ఏడుస్తున్నాడు బోర్రా. నేనంటాను, నీకు విలువైన దాన్ని దేవుని సన్నిధిలోనికి, నీ జీవితమైన, నీ ధనమైన, నీ యవనమైన, ప్రియమైనటువంటి వారలారా, యవనము పోయిన తర్వాత మనం ఏం చేయాలన్నా కానీ ఏమీ సాధించలేము. ఈరోజు ప్రభు పరిశుద్ధ పాదాల చెంత మనకి విలువైనది ఏమిటో దాన్ని తీసుకొచ్చేసయ్య పాదాల చెంత పెట్టు. నా దేవుడు రేపటి తరము వారికి, రేపటి ప్రజలకు, భవిష్యత్ తరానికి నా దేవుడు నిన్ను త్రోవ చూపు స్తంభముగా నిలవబెట్టి యోగ్యమైన స్థితిని ప్రభువే నీ జీవితంలో కలగ చేయునుగాక. ఆమెను. అందరం దయతో తలలో ఉంచుదాం, కళ్ళు ముద్దాం, ప్రార్థన చేసుకుందాం. అందరం దయతో తలలో ఉంచుదాం, కళ్ళు ముద్దాం, ప్రార్థన చేసుకుందాం. వినటువంటి వారలారా, ప్రార్థన. స్తోత్ర మహిమ కలిగిన మా ప్రభువుకి స్తోత్రాలయ్యా. మీ కృప కలిగిన పాదాల చెంత ఈ ఉదయ కాలములో అల్పులమై పాదముల చెంతకు వస్తున్నాం. దయతో జ్ఞాపకం చేసుకున్నాడు. మీ మహాకనికిరమి మమ్మలను గొప్ప చేసి ఈ స్థితిలో నిలుచుట కారణమైందయ్యా. యేసయ్యా, మీ కృపను బట్టి మీ పాదాల చెంతకు వస్తున్నాం నాయనా. ఇదిగో ప్రభా, ఒక స్త్రీ తనకు కలిగిన మిక్కిలి విలువ కలిగిన అత్తరబుడి అయ్యా మీకు అర్పించినట్లుగా మేము చూడగలుగుతున్నాం. మా జీవితాలలో కూడా మేము కలిగినటువంటి
మా దృష్టికి మిక్కిలి విలువ కలిగిన వాటిని మీకు అర్పించేటటువంటి ఆ శ్రేష్టమైనటువంటి వాటి అనుభవమును ప్రభువు మీరు మాకు అనుగ్రహించి, మా బలహీనతలు దోషములన్నీ తొలగించి, క్రమపరిచి, సిద్ధపరిచి, మేము రాబో తరము వారికి ముంగుర్తుగా, సూచనగా, అయా త్రోచుపు స్తంభములుగా మేము నిలుచున్నట్లుగా అటు కృపానుభవాన్ని దయచేయండి. మా బలహీనతను తొలగించండి. మిక్కిలి విలువ కలిగిన వాటిని మీకు అర్పించేటటువంటి అనుభవాన్ని మీరు మాకు ఇంకనూ అనుగ్రహించి, ఏది ఏమైనా మీ రాజ్యము కొరకు, రాకడ కొరకు మమ్మల్ని మేము కట్టుకొని మీ సన్నిధిలో నిలుచుటకు మా ప్రాణములు మీకు అర్పించి, మా దృష్టికి విలువైనది ఏదో అది మీకు అర్పించి, మీ నామానికి మహిమ తెచ్చేటటువంటి వారిగా మీరే మమ్మల్ని సిద్ధపరిచి ఆయుధపరచమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపించచ్చు. యేసు నామమున ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క సహవాస సన్నిధిని సమాధానం ఆయన సన్నిధిలో చేరిన మనందరికీ సదాకాలము తోడైంది. మనకి మన దృష్టికి విలువ కలిగిన వాటిని ప్రభువుకు సమర్పించు వారిగా అటు మంచి మనస్సును చేరిన మనందరికి అనుగ్రహించి ఆయన కృపలో విస్తరింప చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.